హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం హెలెన్స్బర్గ్లో ఉంది, ఆస్ట్రేలియాలో. ఆవరణలో నందీశ్వరుడు ఇలా కొలువై ఉన్నాడు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడకి మనం వచ్చినప్పుడు. మేము సిడ్నీకి వచ్చాక మాకు చాలామంది ఆత్మీయులు అయితే దొరికారు. మమ్మల్ని వారే ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, తీసుకెళ్తామని తీసుకొచ్చారు ఇక్కడికి, ఆలయానికి. మేము ఉన్న చోటు నుంచి ఇక్కడికైతే 1 గంట పట్టింది రావటానికి. 30 సంవత్సరాల పైన అయిందంట ఈ దేవాలయం కట్టి. చాలా అందంగా నిర్మించారు. ఈ 12 వరకు, మధ్యాహ్నం 12 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట దేవాలయం. మళ్ళా సాయంత్రం తీస్తారంట. మేము వచ్చినప్పుడు అయితే మాకు అందరి దేవతల దర్శనం అయితే చేసుకోగలిగాం. చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఈ దేవాలయం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినంత ఆనందం అయితే మనకి అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా కూర్చోటానికైతే వీలుగానే ఉంది. ఇవి చూడండి, తెల్ల చిలుకలు చాలా పెద్దగా అందంగా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెప్పులు అయితే ఉన్నాయి ఇందులో, వాటినైతే తింటున్నాయి ఇవి. మనం ఎక్కడ చూసున్నాం కదా, మేమైతే చూడలేదు తెల్ల చిలుకల్ని. విఘ్నేశ్వరుడికి ప్రత్యేకమైన పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ లోపల మన ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదని చెప్పారు. ఏ దేవాలయానికి వెళ్ళినా ధ్వజస్తంభం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకన్నను చూసినంత ఆనందం అయితే అనిపించింది మాకు స్వామివారిని దర్శనం చేసుకుంటే. ఇక్కడ తిరుమలలో చేసినట్టుగా వివాహాలు అయితే జరిపిస్తారంట. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అవతారాలు చూడండి ఎంత బాగా చెక్కారో. ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, అలా అందరు దేవతలు ఉన్నారు. సుదర్శనమూర్తి, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా చూసాం మేము. ధ్వజస్తంభం దర్శనం చేసుకోండి మీరు కూడా. మహాశివుని దర్శనం కూడా చేసుకున్నాము. చాలామంది భక్తులు ఇక్కడికి దూరం అయినా సరే ఇక్కడికి వస్తూ ఉంటారంట. అద్భుతమైన దేవాలయం ఇది.
మాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ జరుగుతుంది.